ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యెహోవాను ప్రేమించు వాళ్ళరా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యెహోవాను ప్రేమించు వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించు వాళ్ళారా చెడుతనాన్ని అసహించుకోండి. నిజమే, మనం ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తామండి? వారికి ఇష్టమైంది ఏంటో చేయడానికి ప్రయత్నిస్తాం. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారికి ఇష్టమైన కలర్ ఏంటో తెలుసుకుంటాం, వారి ఇష్టాలేంటో తెలుసుకుంటాం, వారికి నచ్చిన వంట ఏంటో తెలుసుకొని వంట చేయడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే వారికి నచ్చిన డ్రెస్సులు కొంటాం, సంథింగ్ వారికి ఇష్టమైంది ఏంటో చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు అంటే మనం వారిని ఏం చేస్తున్నాం? ఇష్టపడుతున్నాం, వారిని ప్రేమిస్తున్నాం. మనం ఒక మనిషిని ప్రేమిస్తే వారికి ఇష్టమైంది ఏంటో చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటున్నారు, యెహోవాను ప్రేమించు వాళ్ళారా, నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు చెడుతనాన్ని అసహించుకోండి అంటున్నాడు. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య మంచివాడు, యేసయ్య చెడుతనాన్ని విసర్జించినవాడు. యేసయ్య ఈ పాపలోకంలో జీవించినప్పటికీ పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు. యేసయ్య పరిశుద్ధుడు. ఈ లోకం పాపం అయినప్పటికీ యేసయ్య ఈ లోకంలో, ఈ పాపలోకంలో పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికాడు. యేసయ్యకి చెడుతనం ఇష్టం ఉండదు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. కాబట్టి యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తారో వారు కూడా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించే వారిగా ఉండాలి. ఎవరైతే చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తారో వారినంట దేవుడు తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు. ఎవరైతే దేవుని యందు భయం భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జిస్తారో వారి ప్రాణాలని సైతం దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నాను అనుకుంటూ చెడుతనాన్ని అసహించుకోక చెడుతనంలోనే బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తుని ప్రేమిస్తారో వారు దేవుని యందు భయం భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జిస్తారు, దేవునికి నచ్చంది మానేస్తారు, దేవుడు వెళ్ళొద్దు అన్న మార్గానికి వెళ్ళడం మానేస్తారు, దేవుని కొరకే బ్రతకాలనుకుంటారు, దేవుని ఇష్టాన్నే చేయాలనుకుంటారు. ఆ విధంగా నువ్వెప్పుడైతే చేస్తావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. నీ ప్రాణాన్ని కాపాడడం మాత్రమే కాక అనేక మంది ప్రజలకి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు కూడా దయచేయనుగాక. ఆమేన్.